ఈ కథ పేరు 'చివరి బెంచ్'. ప్రతి విలేజ్‌లో ఒక పాత థియేటర్ ఉంటుంది. కానీ ఈ థియేటర్‌లో లాస్ట్ బెంచ్‌లో ఎవ్వరు కూర్చోకూడదని రూల్ ఉండేది. ఎందుకంటే అక్కడ కూర్చున్న వాళ్ళకి సినిమా మధ్యలో పక్క సీట్‌లో ఎవరో వచ్చి కూర్చుంటారు. ఇక కథలోకి వెళ్ళిపోతే ఈస్ట్ గోదావరి సైడ్‌లో ఒక పాత సినిమా థియేటర్ ఉండేది. పేరు శ్రీ లక్ష్మీ టాకీస్. చాలా పాత బిల్డింగ్. పెయింట్ మొత్తం పీల్ అయిపోయింది. సీట్స్ అన్నీ చినిగిపోయి ఉన్నాయి. కానీ హర్రర్ సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి చాలామంది వచ్చేవాళ్ళు. కార్తిక్, సందీప్, నవీన్ ముగ్గురు స్నేహితులు నైట్ షో థియేటర్కి వెళ్ళారు. టికెట్ కౌంటర్లో ఒక ముసలాయన వార్నింగ్ ఇచ్చాడు. లాస్ట్ రో, లాస్ట్ బెంచ్లో కూర్చోకండి బాబు అని. సందీప్ నవ్వాడు. ఏంటి దెయ్యం సీట్ అవి అని. కానీ ఆ ముసలాయన సీరియస్గా చూస్తూ కూర్చుంటే ఇంటర్వెల్ వరకు మాత్రమే ఉంటారు అని అన్నాడు. వాళ్ళు ఫ్రెండ్స్ అంతా ఏదో జోక్ చేస్తున్నాడేమో అని లైట్ తీసుకొని వెళ్ళిపోయారు. సెకండ్ షో స్టార్ట్ అయ్యింది. థియేటర్ మొత్తం ఆల్మోస్ట్ ఖాళీగా ఉంది. ఫ్రంట్లో కొంతమంది మాత్రమే ఉన్నారు. సినిమా స్టార్ట్ అయ్యాక కొన్ని నిమిషాలు నార్మల్గానే ఉన్నాయి. కానీ కార్తిక్కి వింతగా అనిపించింది. బ్యాక్ బెంచ్ మొత్తం వాళ్ళకే ఉంది. కానీ పక్క సీట్ కొంచెం కొంచెం మూవ్ అవుతున్నట్టు, ఎవరో కనిపించకుండా కూర్చున్నట్టు అతను ఇగ్నోర్ చేశాడు. ఒక అర్ధగంట తర్వాత సడన్గా చల్ల గాలి వచ్చింది. థియేటర్ మొత్తం చాలా వేడిగా ఉన్నా వెనక రోలో మాత్రం చాలా చల్లగా ఉంది. అప్పుడే నవీన్ మెల్లగా అన్నాడు, రేయ్, మన పక్కన ఎవరైనా కూర్చున్నారా అని. సందీప్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసి చూశాడు. సీట్ ఖాళీగా ఉంది. కానీ సీట్ కషన్ స్లోగా కిందకి ప్రెస్ అయ్యి ఉంది. ఎగ్జాక్ట్లీ ఎవరన్నా కూర్చొని ఆనుకుంటే సీట్ కిందకి ఎలా వెళ్తుందో అచ్చం అలాగానే ఉంది. ముగ్గురికి భయం స్టార్ట్ అయ్యింది. సినిమా స్క్రీన్లో సడన్గా గ్లిచ్ వచ్చింది. మూవీ స్టాప్ అయ్యి బ్లాక్ స్క్రీన్ పడిచింది. వెంటనే స్క్రీన్ మీద తెల్ల అక్షరాలు కనపడ్డాయి, సీట్ ఫుల్ అని. ఆడియన్స్ అందరికీ కన్ఫ్యూజ్ అయ్యింది. ప్రొజెక్షన్ రూమ్ నుండి సౌండ్ వచ్చింది, మూవీ స్టాప్ అవ్వలేదు అని. సడన్గా స్క్రీన్ ఆటోమేటిక్గా మళ్ళీ ఆన్ అయ్యింది. కానీ ఇప్పుడు మూవీ రాలేదు. బ్లాక్ అండ్ వైట్ ఓల్డ్ ఫుటేజ్ స్టార్ట్ అయ్యింది. థియేటర్లోనే రికార్డింగ్ లాగా ఉంది. కొన్ని సంవత్సరాల క్రితమైన వీడియో. ఆడియన్స్ కూర్చొని సినిమా చూస్తున్నారు. కార్తిక్ షాక్ అయ్యాడు. వీడియోలో ఎగ్జాక్ట్ సేమ్ బ్యాక్ రోలో ముగ్గురు అబ్బాయిలు కూర్చొని ఉన్నారు. సేమ్ షర్ట్స్, సేమ్ వాళ్ళు ఎలా కూర్చున్నారో అలాగే ఉన్నారు. ఎగ్జాక్ట్లీ వాళ్ళలాగే. నవీన్ గట్టిగా అన్నాడు, అది మనమేరా అని. స్క్రీన్లో ఉన్న వీడియో స్లోగా కంటిన్యూ అయ్యింది. పక్క సీట్ సడన్గా కిందకి ప్రెస్ అయ్యింది. ఎగ్జాక్ట్లీ ఇంతకుముందు జరిగినట్టే. తర్వాత వీడియోలో మెల్లగా ఒక అమ్మాయి వచ్చి ఎంటీ సీట్లో కూర్చుంది. తెల్ల చీర కట్టుకొని. ఫేస్ కనపడలేదు. కరెంట్ థియేటర్లో సడన్గా స్మెల్ వచ్చింది. బర్న్ అయిన ప్లాస్టిక్ స్మెల్. కార్తీక్ మెల్లగా పక్క సీట్ వైపు చూశాడు. సీట్ ఇప్పుడు ఖాళీగానే ఉంది. వైట్ శారీ కార్నర్ కనిపించింది. అతని గుండె ఆగిపోయినంత పని అయ్యింది. మెల్లగా తల తిప్పాడు. పక్క సీట్లో ఒక అమ్మాయి కూర్చొని ఉంది. ఆమె జుట్టంతా మొహం మీద పడినట్టు, కానీ శరీరం అంతా నడిచినట్టు ఉంది. అదేదో ఇప్పుడే వర్షంలో తడుచుకుంటూ వచ్చినట్టు. అప్పుడే స్క్రీన్లో పాత ఫుటేజ్లో ఆ అమ్మాయి
స్లోగా కార్తీక్ వైపు తిరిగింది. రియల్ సీట్లో ఉన్న అమ్మాయి కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ టైమింగ్లో తిరిగింది. ఫేస్ మొత్తం కాలిపోయిన మరకలు, నల్లటి కళ్ళు. సందీప్ గట్టిగా అరవడం స్టార్ట్ చేశాడు. ముగ్గురు లేచి పరిగెత్తారు. థియేటర్ ఎగ్జిట్ డోర్ దగ్గరికి వచ్చారు. కానీ డోర్ ఓపెన్ అవ్వలేదు. బయట నుండి సౌండ్స్ వినిపిస్తున్నాయి. కానీ డోర్ స్టక్ అయిపోయింది. వెనక నుండి థియేటర్ స్పీకర్లో ఒక పాత వాయిస్ వినిపించింది. మూవీ కంప్లీట్ అవ్వకుండా ఎవ్వరూ బయటకు వెళ్ళరు అని. సడన్గా అన్ని సీట్స్ ఆటోమేటిక్గా ఫోల్డ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. మొత్తం థియేటర్ అంతా షేకింగ్ లాగా అనిపించింది. స్క్రీన్లో ఫుటేజ్ కంటిన్యూ అయ్యింది. ఇప్పుడు వీడియోలో ముగ్గురు ఫ్రెండ్స్ సీట్లో లేరు. ఓన్లీ ఆ తెల్లటి చీర కట్టుకున్న అమ్మాయి మాత్రమే కూర్చొని ఉంది. తర్వాత స్క్రీన్ స్లోగా జూమ్ అయ్యింది. ఆమె ల్యాప్ మీద 3 మూవీ టికెట్స్ ఉన్నాయి రక్తపు అడుగులతో. అప్పుడే రియల్ థియేటర్ ఫ్లోర్ మీద వాటర్ స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. చల్లనీళ్ళు. నవీన్ కింద చూశాడు. వాటర్లో రిఫ్లెక్షన్ కనిపించింది. కానీ రిఫ్లెక్షన్లో వాళ్ళు ముగ్గురు సీట్లో కూర్చొని ఉన్నారు, పరిగెత్తట్లేదు. అప్పుడే ప్రొజెక్టర్ రూమ్ నుండి ఒక పెద్ద అరుపు వినిపించింది. లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యాయి. థియేటర్ మొత్తం చీకటిగా ఉంది. పొద్దున్నే థియేటర్ వాచ్మెన్ డోర్ ఓపెన్ చేశాడు. లోపల ఎవ్వరూ లేరు. కానీ లాస్ట్ రోలో 3 సీట్స్ మీద కానీ లాస్ట్ రోలో 3 సీట్స్ మీద 3 ఇప్పుడే తడిచిన టికెట్స్ దొరికాయి. డేట్ ఏంటంటే నిన్న నైట్ జరిగిన షోదే. డేట్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ ప్రీవియస్ నైట్ షో టికెట్స్. ఆ టికెట్స్ ఎవరివో కాదు, వాళ్ళ ముగ్గురివే. ఇది ఇవాటి కథ. మీకు కనుక ఈ స్టోరీ నచ్చుంటే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.